హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలిగి సైనిక నవోదయ అకాడమీ. మనం ముందుగా 10 క్వశ్చన్స్ గురించి చెప్పే ముందు మీరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే కుదిరితే షేర్ చేయండి అని చాలాసార్లు చెప్తున్నాను నాన్న. మీరిచ్చే ఒక చిన్న ప్రోత్సాహమే మేము ఎన్ని వీడియోస్ చేయడానికన్నా మాకు ఆ ఇంట్రెస్ట్ కలిగిద్ది అనమాట. కాబట్టి కొంచెం మాకు ఆ చిన్న హెల్ప్ చేయండి. నెక్స్ట్, ఇక్కడ ఈ రోజు నుంచి క్వశ్చన్స్ అలా కట్ చేసి కాకోకుండా కొంతమందికి అవి సరిగా కనబడట్లేదంట. కాబట్టి నేను ఈ వర్షన్లో తీసుకున్నాను కన్నా, ఓకేనా? ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ని మార్చి మీకు నీట్గా కనిపించేటట్లు చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. కాస్ట్ ఆఫ్ ఎ ప్యాక్ ఆఫ్ 15 balls ఈజ్ 300 రూపీస్ అండ్ ఏ అని పడింది నాన్న. అండ్ ఏ ప్యాక్ ఆఫ్ 12 షటిల్ కాక్స్ ఈజ్ 96 రూపీస్. రఘు బాట్ 1 ball and 1 షటిల్ కాక్. దెన్ హౌ మచ్ వుడ్ హీ పే టు ద షాప్ కీపర్? అంటే వాడు ముందుగా 15 balls యొక్క కాస్ట్ ప్రైజ్ అడిగాడు. 15 కాస్ట్ ప్రైజ్ అనేది వాడు ఇచ్చాడు కన్నా, ఓకేనా? మరి 15 balls యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత అంట? 15 balls వచ్చేసరికి కన్నా మనకి 300 రూపీస్ అన్నాను. ఎన్ని రూపీస్ నాన్న? 300 రూపీస్ అన్నాడు. ఒక్క నిమిషం కన్నా, ఓకే నా 300 రూపీస్. మరి 1 ball కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 300/15 కదా. కాబట్టి 15 అనేది 30లో 2 times క్యాన్సిల్ అవుతుంది, అంటే 20. 1 ball వచ్చేసరికి కన్నా కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 20 రూపీస్ నా. దీన్ని ఇలా ఉంచుదాం. అలా కాకుండా 12 షటిల్ కాక్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 12 షటిల్ కాక్స్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 96 రూపీస్ అంట. మరి 1 షటిల్ కాస్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 96/12 కన్నా. 96/12 అంటే ఎంత నాన్న? 12 96లో మినిమం 8 times క్యాన్సిల్ అవుతుంది. 12 8 96. వాడు అడిగింది ఏంటంటే ఈ రెండు 1 ball 1 షటిల్ కాక్ కొన్నాడంట. దెన్ హౌ మచ్ వుడ్ హీ పే టు ద షాప్ కీపర్? అసలు ఆ షాప్ కీపర్ కి ఎంత సొమ్ముని చెల్లించాలి అని అడిగాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇమీడియట్లీగా ఏం చేస్తున్నానా? 20 + 8. 20 + 8 ఏమవుతుంది నాన్న? 28 అవుతుంది కన్నా, రైట్? 20 + 8 ఎందుకన్నాను? 1 ball ఎంత? 20 అయింది. 1 ఇదెంత అయింది నాన్న? 1 షటిల్ కాక్ 8 అయింది. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తేనా 28 అని వస్తుంది, రైట్? రైట్ నా. నెక్స్ట్ క్వశ్చన్ కన్నా ఇక్కడ చూడండి, సేమ్. ఆ షాప్ కీపర్ సేల్స్ ఎవ్రీ బాటిల్ ఆఫ్ కాక్ ఫర్ 10 కోక్ ఫర్ 10 అండ్ ఎవ్రీ క్యారెట్ ఆఫ్ 30 బాటిల్స్ ఆఫ్. అంటే ఒక క్యారెట్ అని మెన్షన్ చేస్తే వీడు, ఓకేనా, కరెక్ట్. లేకపోతే 30 బాటిల్స్ అని ఇస్తున్నాడు, వీడే ఇచ్చేస్తున్నాడు 30 బాటిల్స్ ఆఫ్ కోక్ అని. అంటే నాన్న క్లియర్ గా చూడండి, ఎవ్రీ బాటిల్ ఆఫ్ కోక్ 1 కోక్ యొక్క కాస్ట్ ప్రైస్ నాన్న, ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. 1 కోక్ యొక్క కాస్ట్ ప్రైస్ 10 రూపీస్ అన్నాడు, బాగుంది, ఓకే. 30 బాటిల్స్ ఉంటే, ఒకవేళ 30 బాటిల్స్ ఉంటే ఆ దాని యొక్క వాల్యూ 240. అంటే తెలుసు కదా నాన్న, వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఒక 30 కలిపి లేకపోతే ఒక 20 కలిపి సీల్ వేసి వస్తాయి అనమాట. మీరు కొట్లలో చూస్తే మీకు అర్థమవుద్ది, షాప్స్లలో, ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, వాడు అడిగింది ఏంటి? వందన వాంట్స్ టు బై 185 బాటిల్స్. తనకి 185 బాటిల్ కావాలి కోక్. వాట్ అమౌంట్ విల్ షీ హ్యావ్ టు పే? తను ఎంత అమౌంట్ ని పే చేయాలి 185 బాటిల్ ఒకవేళ తీసుకుంటే తనకు అవసరమైంది, ఓకేనా? ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు పిల్లలు అసలు తనకి అన్ని బాటిల్లు కావాలి, ఎన్ని కాకులు కావాలి, లేకపోతే ఎన్ని ఆర్టికల్స్ కావాలి, మెయిన్ అది ఎన్ని బనానాలు కావాలి, ఎన్ని మ్యాంగోస్ కావాలి, మెయిన్ కీ పాయింట్ అది. ఆ 185 ఒకవేళ ఇక్కడ కరెక్ట్ అని ఇచ్చాడు, లేదా డజన్ అని మెన్షన్ చేస్తాడు, అంతే, అంతకు మించి ఏం లేదు. అసలు ఎన్ని కార్డులు ఉన్నాయో చూసుకుంటే మనకి 30 యావరేజ్ గా 180లో 3 టేబుల్ 18లో 6 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 180లో కూడా 6 times క్యాన్సిల్ అయితే నాన్న 60 కార్డ్స్ ఉండి ప్లస్ 5 బాటిల్స్ సపరేట్ గా, రిమైండర్ కదా, రిమైండర్ 5 ఉంటుంది, అంటే 5 బాటిల్స్ సపరేట్ గా ఉంటాయి నాన్న. అంటే వీటి యొక్క వాల్యూ చూసుకుంటే చాలు. ఒక్కొక్క దాని వాల్యూ ఎంత? 30 బాటిల్స్ కాస్ట్. 30 బాటిల్స్ కాస్ట్ వచ్చేసరికి 6 × 240 అవుతుంది కన్నా. 6 × 240 అవుతుంది. ప్లస్ 5 days అంటున్నాం కాబట్టి, సారీ 5 days కాదు నాన్న, 5 ఏంటదమ్మా, మనం 5 బాటిల్స్ మనకి సపరేట్ గా కావాలి. ఒక్కొక్క బాటిల్ ఎన్ని రూపీస్?
10 రూపీస్ అన్నాడు కాబట్టి 10 రూపీస్ కన్నా. ఓకే, 6 240s అంటే 6 24 నానా 1440 ప్లస్ 5 into 10 అంటే నానా 50 నానా. రెండు కలిపితే ఎంత వస్తుంది నానా? 5 యాడ్ చేస్తే 1490 వస్తుంది నానా. 1490 ఇదే ఆన్సర్. 1490 ఇదే ఆన్సర్ కన్నా. క్లియర్? ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ ని చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడమే మా ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. మనం విజయవాడలో స్టార్ట్ చేస్తున్నాం మై డియర్ పేరెంట్స్. ఒకసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇన్స్టిట్యూట్లలో జాయిన్ చేయాలి అంటే. కాబట్టి 1-2 సార్లు మనం కొత్త బ్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి అడ్మిషన్లు ఓపెన్ అవుతాయి, ఎవరైనా రావచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన నెక్స్ట్ క్వశ్చన్ లో నాన్న ఒక నిమిషం కన్నా, రైట్, ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈస్ 5 centimeters మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మనం 30 days అనుకున్నాం కదా, 40 days అనుకున్నాం కదా, ఇంకా 30 days లో ఇలాంటి క్వశ్చన్లు చాలా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూడండి కన్నా. వాడు ఏమన్నాడు? ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈస్ 5 centimeters మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. అంటే బ్రెడ్త్ తెలియదు కాబట్టి మనకి బ్రెడ్త్ అనేది తెలుసానా? బ్రెడ్త్ తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకోవాలి. మరి లెంత్ ఎంత అవుద్ది? 5 centimeters మోర్ దాన్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 5 centimeters మోర్ దాన్ అనుకోకుండా 5 times అంటాడు, అప్పుడు ఎక్స్ ఇంటూ 5x వేసుకోవాలి. మోర్ అన్నాడు కాబట్టి మనం +5 వేసాం. గుర్తుపెట్టుకోండి నాన్న. అట్లా కాకుండా 5 times 6 times ఇలా అన్నాడు అంటే మాత్రం నాన్న ఇంటూ వేసుకోవాలి. రైట్, ఇప్పుడు వాడు ఇచ్చిన దాని ప్రకారం పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. మరి పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ కి ఫార్ములా ఏంటి కన్నా? 2 into l plus b ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు? వాడే 50 centimeters అని ఇచ్చాడు. మనకి తెలిసిన లెంత్ వాల్యూ ఎంత? 2 into x plus 5 ప్లస్ బి అంటే ఎంత కన్నా? x ఈక్వల్ 50 కన్నా. అరే ఈ 2 ఈక్వల్ అవతలకి వెళ్తే నాన్న బై అవుతుంది. x ప్లస్ ఎక్స్ అంటే కన్నా 2x ప్లస్ 5 x ప్లస్ ఎక్స్ నాన్న. 2 లెఫ్ట్ సైడ్ లో ఉన్నది రైట్ సైడ్ కు వెళ్తే బై అవుతుంది. ఎందుకని? ఇంటూ లో ఉన్నది కాబట్టి. 250లో 25 times కన్నా. రైట్, అదే 2x ఈక్వల్ 25 ప్లస్ 5 ఈక్వల్ అవతలకి వెళ్తే -5 అవుతుంది. అంటే 2x ఈక్వల్ టు కన్నా 2x ఈక్వల్ టు ఎంత నాన్న? 20. x ఈక్వల్ టు 220 ఎన్ని టైమ్స్ నాన్న? 10 times. x ఈక్వల్ టు 10 అంటే ఇది బ్రెడ్త్ అని అర్థం. మరి లెంత్ ఎంత అవుతుంది? x ప్లస్ 5 కదా, కాబట్టి x ప్లస్ 5 అంటే 10 ప్లస్ 5 అంటే ఎంత? 15. మరి ఇదేం అర్థం నాన్న? లెంత్ అని అర్థం. ఓకేనా? ఇదేమో బ్రెడ్త్ అని అర్థం నాన్న, ఇదేమో లెంత్ అని అర్థం. మరి బ్రెడ్త్ LB వచ్చింది కదా. వాట్ ఈస్ ద ఏరియా అన్నాడు. వాట్ ఈస్ ద ఏరియా అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా వచ్చేసరికి నాన్న ఎల్ ఇంటూ బి అని అర్థం నాన్న. ఎల్ ఇంటూ బి అంటే అప్పుడు ఎల్ వాల్యూ ఎంత నాన్న? 10, ఎల్ వాల్యూ 15, బి వాల్యూ ఎంత నాన్న? 10 నాన్న. మొత్తం కలిపితే 150. కాబట్టి 150 square centimeters. ఇక్కడ పర్టికులర్ గా ప్రాబ్లం ప్రతి ఒక్కటి మీకు అర్థం కావాలని చెప్తున్నాను, ప్రతి ఒక్క స్టెప్. లేదా నువ్వు ఇక్కడే చూసుకొని చేయొచ్చు. అర్థమైందా నాన్న? ఎప్పుడు వస్తుంది? కాన్సెప్ట్ తెలిస్తేనే వస్తుంది. ఇప్పుడు ఆ లెంత్ ఒకటేమో ఎక్స్ ప్లస్ వై అన్నాడు, ఇంకోటి ఏమన్నాడు? ఎక్స్ అన్నాడు నాన్న. 50 centimeters అన్నాడు నాన్న. చూడండి స్టెప్స్ ఎలా తగ్గుతాయి. 50 centimeters అన్నాడు, పెరిమీటర్ అంటే ప్లస్ వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది కాబట్టి బై 2 అంటే ఇక్కడ 25 కేటగిరీ వస్తుంది నాన్న. ఈ 25 ఈక్వల్ అవతలకి వెళ్తే 2x ఈక్వల్ టు ఎంత? 20 అవుతుంది. ఇక్కడ 10 వస్తుంది అంటే x ఈక్వల్ టు ఎంత కన్నా? 10. x ఈక్వల్ టు 10 అవుతుంది. x ప్లస్ 5 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఇంటూ చేస్తే ఎంత నాన్న? 150. ఈ వర్షంలో స్టూడెంట్ నేర్చుకోవాలి. అంతేలేగాని ఇందాక చెప్పిన కాన్సెప్ట్ కాదు. ఇందాక చెప్పిన కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత అలానే పర్టికులర్ గా చేయకోకుండా ఇలా నేర్చుకుంటే కొంచెం స్పీడ్ గా ఎగ్జామ్ పేపర్ అనేది మనం కంప్లీట్ చేయటం జరుగుతుంది కన్నా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాన్న చూద్దాం. వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 degrees? అసలు కాంప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ 2 angles నాన్న.
ఏంటిది నాన్న కాంప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్. సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీస్ అవ్వాలి? 90 డిగ్రీస్ అవ్వాలి. ఒకటి 60 డిగ్రీస్ అయింది నాన్న, మరి ఇంకోటి ఎంత అయితే 90 డిగ్రీస్ అవుతుంది చెప్పండి? 30 డిగ్రీస్ అయితే 90 డిగ్రీస్ అవుతుంది. అదే అడుగుతున్నాడు వాడు, వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్ అని అంటే నాన్న 30 డిగ్రీస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నాన్న ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ సప్లిమెంటరీ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ సప్లిమెంటరీ? ఏ రెండు యాంగిల్స్ ని యాడ్ చేస్తే సప్లిమెంటరీ? రెండు యాంగిల్స్ ని యాడ్ చేస్తే సప్లిమెంటరీ అవ్వాలి అంటే అది 180 డిగ్రీస్ అవ్వాలి. మరి 180 డిగ్రీస్ అవ్వాలి అంటే నాన్న ఇది అసలు అవ్వదు, ఇది అసలు అవ్వదు, ఇది ఇంకా అవ్వదు నాన్న. ఉన్నది ఇది ఒక్కటే కాబట్టి 100% ఛాన్స్ బికి మాత్రమే ఉంటుంది. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద ఆర్మ్స్ ఆఫ్ ఎ క్లాక్ అట్ 9 AM? అరే 9 AM అయింది క్లాక్ లో, మరి 9 AM అయినప్పుడు టైం ఎలా ఉంటుంది? ఇక్కడ 9 ఉంటుంది. ఓకే, AM అంటే మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్. మినిట్స్ హ్యాండ్ అవర్స్ హ్యాండ్ ఇలా ఉంటేనే కదా నాన్న 9 AM అయినట్టు. అంటే ఇది ఏ యాంగిల్ అవుతుంది కన్నా? ఖచ్చితంగా ఏ యాంగిల్ అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది నాన్న. అదే అడిగాడు, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద ఆర్మ్స్ ఆఫ్ ఏ క్లాక్ AM అంటే 90 డిగ్రీస్ అవుతుంది నాన్న. ఎన్ని డిగ్రీస్ అవుతుంది నాన్న? 90 డిగ్రీస్. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ స్మాలర్ దాన్ ఏ స్ట్రైట్ యాంగిల్? స్ట్రైట్ యాంగిల్ కంటే నాట్ స్మాలర్ దాన్ స్ట్రైట్ యాంగిల్ కంటే తక్కువ ఏది కాదు అంటున్నాడు నానా. ఎక్యూట్ యాంగిల్ కానీ, రైట్ యాంగిల్ కానీ, అబ్ట్యూజ్ యాంగిల్ కానీ మీకు చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ నుంచి 0 to 90 డిగ్రీస్ ని ఎక్యూట్ యాంగిల్ అంటాం నానా అని చెప్పాను. 90 డిగ్రీస్ ని రైట్ యాంగిల్ అంటారు నానా అని చెప్పాను. 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ మధ్యలో ఉన్నదాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటారా అని చెప్పాను. దీని మొత్తాన్ని ఏమని చెప్పాను నాన్న? రిఫ్లెక్స్ యాంగిల్ అని చెప్పాను. ఓకే, సింపుల్ గా 180 కంటే రిఫ్లెక్స్ యాంగిల్ ఈజ్ ఆన్సర్ కన్నా. రిఫ్లెక్స్ యాంగిల్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి కన్నా, హౌ మెనీ లైన్స్ కెన్ బి డ్రాన్ త్రూ 2 points అన్నాడు. 2 points నుంచి ఎన్ని లైన్స్ గీస్తాం? సింగిల్ లైన్ గీస్తాం. ఎన్ని లైన్ నాన్న? సింగిల్ లైనే పాస్ అవుతుంది అంతేలే, కానీ ఇంకో లైన్ ఇలా గీస్తా ఇట్లా కాదు నాన్న. ఓకేనా, 2 points అని మెన్షన్ చేశాడు. 2 points నుంచి ఒక లైన్ ని మాత్రమే మనం గీయగలం నాన్న. రైట్ కన్నా. నెక్స్ట్ అంటే ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నాన్న ఇక్కడ చూద్దాం. ఇక్కడ 15th వన్ ఇచ్చాడు చూడండి. ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ ఏ స్క్వేర్ స్విమ్మింగ్ పూల్. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇది చూద్దాము. కాబట్టి నాన్న ఫస్ట్ వన్ మీరు గమనించండి, మీకు కావాల్సిన ప్రతి ఒక్క ప్రాబ్లము రోజుకు ఒక 10 ప్రాబ్లమ్స్ చొప్పున, ఈచ్ వన్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అది మన ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా అదర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా ఇంట్లో కూర్చొని పేరెంట్స్ కొంచెం చూపించే వాళ్ళైనా చెప్పే విధానంకి వెళ్ళి ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆన్ చేసి ముందుకు వచ్చి ఆ తర్వాత నోట్స్ రాసుకోండి. అంటే ముందు చెప్పేది ఇంపార్టెంట్ చాలా. ఓకేనా, 90% పిల్లోడికి మేము చెప్పేటప్పుడే రావాలని ట్రై చేస్తాను. ఎందుకంటే ఆ 90% వాడికి అర్థమైతేనే కదా వాడు ఎంత హార్డ్ వర్క్ చేసినా వాడికి వచ్చేది. కాబట్టి మ్యాక్సిమం నేను చెప్పేటప్పుడు ఫస్ట్ వినండి, ఆ తర్వాత మాత్రమే రాయండి. లేదా వీడియోని పాస్ చేసి ఏం చేస్తారు? వీడియోని పాస్ చేసి ఆపి క్వశ్చన్ చూసుకొని మీరు త్వరగా సొల్యూషన్ చేయండి, ఆ తర్వాత సొల్యూషన్ని చెక్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం వేరే వీడియోతో ముందుకు రావడం జరుగుతుంది. బాయ్.